తపన ఆమె తపన చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, మనం వాళ్ళ పెడచెవిని పెడతాం. తర్వాత మనకు అర్థమైంది కొన్ని రోజుల తర్వాత. అలాగనే అనసూయం గారు ఎంత దృఢమైన సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేయటం అది చాలా అద్భుతంగా. మేడానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల్ పత్రి గారికి, మన ఆది గురువు సదానంద యోగ్ గారికి గట్టిగా క్లాస్ కొట్టుకున్నాం. ఈరోజు ఎంతో శుభదినం. మనకి పంచాక్షరి మహాశక్తి పిరమిడ్ వార్షికోత్సవం, 2వ వార్షికోత్సవం. మరి దీన్ని ఒక పండుగలాగా చేసుకుంటున్నాం. ఎక్కడ రామాయణం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు అని తెలుసు కదా మనందరికీ. అలాగనే ఎక్కడ ధ్యానం ఉంటే అక్కడ పత్రిజీ ప్రత్యక్షమై ఉంటాడు మన దగ్గర. ఆ మహారాజు మరి ఆయన సుదీర్ఘంగా ఒక 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఆయన వర్క్ చేసి ఒకే ఒక్కడు ఫస్ట్ పాంప్లెట్స్తోని, మరి అలాగనే బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్స్ అప్పుడు, తర్వాత సీడీలు, తర్వాత వీడియోస్తోని ఆయన ఒకే ఒక్కడు పోరాడి ఈ ప్రపంచం అంతా కూడా ప్రతి మనిషికి కూడా ఒక బుద్ధుడు కావాలని, ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పేసి, ప్రతి ఊళ్ళో కూడా ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలని చెప్పేసి ఆయన యొక్క కళ. పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు కావాలనేదే ఆయన మహాసంకల్పం, మహాగురువులు. మరి ఆయన సంకల్పమే మనందరి సంకల్పం, అవునా కాదా? మనందరి సంకల్పం ఏంది? ఆ మహాగురువు చెప్పిన సంకల్పమే మనందరి యొక్క సంకల్పం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించి మరి ఎంతో ఈ భూమి మీద వర్క్ చేసి ఎంతో జ్ఞానాన్ని మనకి అందించి, 1,00,000 పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని మనకి అందించి, మరి సీడీల రూపంలో కానీ, పుస్తకాల రూపాల్లో కానీ, అలాగని ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చింది, పిఎంసి ఛానల్ ద్వారా కానీ మనందరికీ అందించారు ఆ మహానుభావుడు. ఆ యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు మనం భావితరాలకు అందించాలి. మనం అందరం కూడా పత్రిజీ గారు అమ్మటి తిరిగి, గురువు గారు అమ్మటి తిరిగి, ఆయనతోనే ఎన్నో శాకాహార ర్యాలీలు చేసి, ఇప్పుడు మేడం చెప్పింది, నేను సార్ అమ్మటి తిరిగినాను, సార్ ఆయన తప్పు చేస్తే నేను తప్పుగా మాట్లాడితే అట్లా కాదని చెప్పేవాళ్ళు అని చెప్పేసి, మరి సారమ్మడి తిరిగారు కాబట్టి సార్ గురించి చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు మనం సారమ్మడి తిరుగుతున్నాం కాబట్టి సారు యొక్క, గురువు గారి యొక్క విషయాలు ఏంటనేది మనకి తెలుసు. కానీ వచ్చే భావితరాలకు తెలుస్తుందా? తెలియదు. మరి వచ్చే భావితరాలకు ఎవరు అందించాలా? మన అందరం అందించాలా. మన అందరం బాధ్యత ఇదంతా కూడా. మరి ఈ రోజున అనసూయం గారు బాధ్యత ఏం చేస్తున్నారు? పిరమిడ్ నిర్మాణం చేసి, శాకాహార ర్యాలీలు చేసి, ఆమెకు అవసరమా ఇప్పుడు ఈ విషయం? ఆమె తెలుసుకున్న జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడ 2వ వార్షికోత్సవాన్ని పెట్టి మనందరినీ పిలిచి, ఎక్కడో ఖమ్మంలో నన్ను పిలిచి రాయ్యా అని చెప్పేసి అంటే, మరి ఆమె ఎంత ఎనర్జీ ఉంటే ఒక్క ఫోన్ కాల్తో నేను రాగలిగినాను ఒక 400 కిలోమీటర్ల నుంచి. అంటే ఆమె ఎనర్జీ ఉందా లేదా? ఆమెకు పవర్ ఉందా లేదా? ఆమె నోటికి పవర్ ఉందా లేదా? ఆమెలో ప్యూరిటీ ఉంది. పిరమిడ్లో ఎలా ప్యూరిటీ ఉండాలో, ఒక ఆధ్యాత్మికంలో కూడా ప్రతి మనిషికి కూడా లోన ప్యూరిటీ ఉండాలి. ఆ ప్యూరిటీ ఉంటే మరి మాట మంత్రం అయిపోద్ది. మేడం చెప్పారు ఇందాక, మరి మాట ఎప్పుడు మంత్రం అయింది? ప్యూరిటీ ఉన్నప్పుడు అయింది. మరి ఆమెలో ప్యూరిటీ ఉంది కాబట్టి, లోపట ఉంది కాబట్టి ఒక్క మాటకి నేను దాసోహం అయ్యి
వచ్చారు. ఇవాళ వాస్తవంగా నల్గొండ జిల్లాలో ప్రోగ్రాం ఉంది. నల్గొండ వెళ్ళాల, మేడం కూడా వెళ్ళాల నల్గొండ. కానీ నల్గొండ వెళ్ళకుండా ఎక్కడికి వచ్చినాం మేము? హరిసూర్యం గారి దగ్గరికి వచ్చినాం. మాట మంత్రం చేసింది, మాంసం పిండాన్ని మంత్రపిండం చేసింది. మరి మనం అందరం కూడా ఆ మహానుభావుడి యొక్క అడుగుజాడల్లో నేర్చుకుంటూ మనం తెలుసుకొని ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మనం భావితరాలకు అందించాల. ఇవాళ పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటే వచ్చే వాళ్ళ కోసం మనం చేయాలి. మరి సారు 1,00,000 ఆశ్రమాలు కావాలని చెప్పిండు. 1,00,000 ఆశ్రమాలు అవుతాయి, కొన్ని అయినాయి, ఇంకా అవుతాయి. అలాగనే మరి ఒక మహాగురువులు ఏదన్నా చెప్తే అది అక్షరాల జరిగి తీరుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసి కాలజ్ఞానంలో మనకి చెప్పారు. ఇంతకుముందు ఆ బ్రహ్మంగారు ఒక కథ, ఆ కాలజ్ఞానం జరిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఏ ఊళ్ళో ఏది చిన్న విషయం జరిగినా కూడా మనం ఏమని చెప్తున్నాం? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందండి ఇది అని చెప్పుకుంటున్నాం. మరి అదే మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాబోయే రోజుల్లో ఈ భూమి అంతా కూడా, భూమి మీద ప్రతి జీవి కూడా రక్షించబడిద్ది, ధ్యాన జగత్ అయింది, పిరమిడ్ జగత్ అయింది, శాకార జగత్ అయింది అని. మరి అవుద్దా కాదా? తప్పనిసరిగా అవుతుంది, అయి తీరుతుంది. ఇప్పుడు సారు ప్రతి డిసెంబర్లో కూడా ప్రతిసారి మనకి 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కార్యక్రమం ఉంటుంది. తెలుసుగా, అందరికీ తెలుసుగా. ఇప్పుడు చెప్పారుగా మహేశ్వర మహాపిరమిడ్ అని మేడం చెప్పింది కదా రమ్మని. మరి 21వ తారీఖునే ఆయన ఎప్పుడో సృష్టించింది ఆయన ముందే. ఆ 21వ తారీఖే, డిసెంబర్ 21వ తారీఖే మరి ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా మెడిటేషన్ డే, వరల్డ్ మెడిటేషన్ డే ప్రకటన వచ్చిందా లేదా? మన కళ్ళ ముందే జరుగుతుందా లేదా? రాబోయే రోజుల్లో ప్రతి పిరమిడ్ మాస్టర్ని కిడ్నాప్ చేస్తారంట. తెలుసా మీకు ఆ సంగతి? ఎంతమందికి తెలుసు? ఎందుకు చేస్తారు కిడ్నాప్? ధ్యానం నేర్పించుకోవడానికి, జ్ఞానం, మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయి చెప్పించుకుంటారు. కిడ్నాప్ అవుతారు మీరంతా కూడా. ఇది కూడా జరుగు తీరుతుంది. పిఎంసి ఛానల్ ఒక బీబీసీ కంటే ఎక్కువ ఉంటుంది వరల్డ్లో అని సార్ చెప్పారు. ఇవన్నీ కూడా అక్షరాల జరుగుతాయమ్మా. మనం తప్పనిసరిగా మన కర్తవ్యం ఏమిటి? మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఊరూరు ఇప్పుడు మేడం వచ్చి ఇప్పుడు ఏముంటుంది? ఇందాక ఒక అమ్మ వచ్చేసి, అమ్మ మా ఊరు రండి మీరు అని అంటే, నాకు సన్నత్ నగర్లో ఉందమ్మా, సాయంత్రం నేను ర్యాలీకి వెళ్ళాలమ్మా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుంది. నేను సన్నత్ నగర్ వెళ్ళాలి అని చెప్పేసి అంటే, ఉదయం ఒకసాట, సాయంత్రం ఒకసాట, మధ్యాహ్నం ఒకసాట మేడం ఎలా చేస్తుంది? మనం అందరం కూడా మనం ఏదైతే జ్ఞానం నేర్చుకున్నామో ప్రతి వాళ్ళం కూడా ప్రతిరోజు, మనకి సమయం లేదు, ఇంకా సమయం ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా భూమి మీదకి మనం వచ్చిన తర్వాత నేర్చుకున్నాం జ్ఞానాన్ని. ప్రతిసారి యొక్క మరి ఆ మహానుభావుడు మనకి వచ్చి మరి ఏనాడు చేసుకున్న పుణ్యమో ఇది, జన్మల పుణ్యం మరి చేసుకున్నాం కాబట్టి అందింది ఈ జ్ఞానం మనకి. మరి ఇప్పుడు తెలిసిన జ్ఞానాన్ని మనం పంచకపోతే కూడా మనకి ఇంకా అంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. పంచాలి మనం అందరం కూడా, ప్రతిరోజు కూడా. ప్రతి వాళ్ళు మీరు పిరమిడ్ కట్టడమే కాదు, ప్రతి ఇంటికి, మీ ఇంట్లో అంటే సంసారంలో నిర్మాణం అని చెప్పింది సారు. ఆ ఇంట్లో చూసుకొని ఆ ఖాళీ టైంలో పోయి మీరు అందరు కలిసి ప్రతి ఊళ్ళో, ప్రతి బజార్లో పోయి చెప్పాలి, ధ్యానాన్ని అందించాలి. మీకు ఏది తెలిస్తే అది, ఏది తెలిస్తే ఏ, బి తెలిస్తే బి, ఏది తెలిస్తే అది చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడే మీ యొక్క గురువు యొక్క ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందించకపోతే మరి ఆ రోజున బుద్ధుడు, మరి పత్రిజీ గారు మరి వాళ్ళు తెలుసుకున్నారు ఆ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించాలని చెప్పేసి మరి వాళ్ళందరూ మనకు అందించారు. యేసు ప్రభు, ఆ కృష్ణ భగవానుడు అందరూ మనకు అందించారు. మనం కూడా మనకి తెలిసిన జ్ఞానాన్ని మనం అందించకపోతే భూస్థాపితం అయిపోద్ది. మనం చెప్పకపోతే ఏమైంది?
మనతోనే పోద్దాం అది. మరి భావితరాలకు మనం అందించాలంటే మనం అంతా కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి. మన గురువు మన శిష్యులుగా తయారు చేయాల, మన అందరినీ కూడా మాస్టర్లు గురువులుగా తయారు చేసిండు. అవునా కాదా? ఏ రోజైతే మీరు నేర్చుకున్నారో, ఏ రోజైతే ధ్యానం తెలుసుకున్నారో, ఆ ధ్యానాన్ని ఎమ్మటే వేరే వాళ్ళకి చెప్పమని చెప్పారు. అవునా కదా? తెలుసా మీ అందరికీ? మీరు తెలుసుకున్న ధ్యానాన్ని ఇతరులకి చెప్పమని చెప్పారు. అంటే ఆ రోజు నుంచో మీరు కూడా గురువులే. అందుకనే మన గురువు ఏం చేసిండు? గురువులను చేసిండు, శిష్యుల్ని ఎవరిని తయారు చేయాల. అలాగనే ఒక రోజున సినీ యాక్ట్రెస్ ఫైట్ మాస్టర్స్ అడిగారు పత్రి సార్ని. మీరు పిఎంసి ఛానల్లో చూసే ఉంటారు మీరంతా కూడా. సార్, మీరు ఉండగా ఇదంతా నడిపిస్తున్నారు, ఎంతో అద్భుతంగా నడుస్తుంది. మీ తదనంతరం తర్వాత మరి ఎవరైనా ఉండారా దీన్ని తీసుకెళ్ళటానికి ముందుకి అని చెప్పేసి సార్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు చేసినప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు ఒక ట్రస్ట్ ఉంది, ఇవి చూసుకుంటారని చెప్పలా. నేను లక్షల మంది పిరమిడ్ మాస్టర్ని తయారు చేసినాను, లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు దీన్ని తీసుకెళ్తారు అని చెప్పారు. ఆ లక్షల మంది ఎవరు? మనమంతా, మనం అందరం కూడా అని చెప్పిండు, ముందే చెప్పిండు, జోస్యం చెప్పిండు. అందుకని ఈ రోజున ఆ లక్షల మందిలో అమ్మ కూడా అనసూయమ్మ ఇయ్యాలి ఏం చేసి మన అందరం తీసుకొచ్చింది ఇక్కడికి. అవునా కాదా? ఆ లక్షల మందిలో ఉందా లేదా? అలాగనే మనం అందరం కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మనం పంచాలా. అప్పుడు పంచినప్పుడే మన యొక్క గురువుకి గురుదక్షిణ, మనువు యొక్క ఆశయం, పత్రిజీ యొక్క ఆశయాలు మనందరి ఆశయాలు. మనకు ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి ఒక అద్భుతంగా ఒక పిఎంసి ఛానల్ని తీసుకొచ్చి, మరి ఆయన ఏదైతే ఆ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని అంతా ఆ నిక్షిప్తం చేసి, ఆ ఛానల్లో నిక్షిప్తం చేసి, మరి ఒక ఛానల్ని మనకి ఏర్పాటు చేసి, మరి ఈ రోజున మనం ఇక్కడ కూర్చొని ఈ దీంతో మాట్లాడుతున్నాం అంటే మరి ఎంత అదృష్టం ఉంటే మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మనం మాట్లాడేది కొన్ని దేశాలకు వెళ్తుంది, మనం చూసేది ఇక్కడ కార్యక్రమం ఎంతోమంది చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంత అదృష్టం ఉంటే మనం దీంతో మనం మాట్లాడగలుగుతాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన 37 సంవత్సరాలు. నేను ఎప్పుడు కూడా దీన్ని పట్టుకోలే. వాళ్ళు పట్టుకోవటానికి మా దగ్గరకు వస్తే పట్టుకోవటానికి వస్తే మీరు పట్టుకోవటానికి ఇల్లేదనేవాడు. మరి ఇప్పుడు ఇది ఏమైంది? ఈ ఛానల్ మంచి ఛానల్ అయింది. మనం స్థాపించాం, మన గురువు మనకి స్థాపించి మనకి అప్పచెప్పారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అనుభవాలు, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాలు రాబోయే తరాలకు అందించాలా. అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక భగవద్గీతతో సమానం. అందుకని ప్రతి వాళ్ళ అనుభవాలు ఈ పిరమిడ్ ఛానల్లో ఇవ్వాలా అని చెప్పి స్వయంగా నాకు చెప్పడం జరిగింది పత్రి సార్. మరి మనం అందరం కూడా అనుభవాలు ఏమి ఇవ్వాలా? పిఎంసి ఛానల్లో ఇవ్వాలా. పిఎంసి ఛానల్లో ఇచ్చినప్పుడే మన యొక్క వాయిస్ ఈ ప్రపంచానికి అందిద్ది. అప్పుడు నేను అడిగిన, సార్ మనం తెలుగులో మాట్లాడుతాం, ఇంగ్లీష్లో ఎలా బాద్ది, హిందీలో ఎలా బాద్ది, మరి వాళ్ళ జర్మనీ భాషలోకి ఎలా వెళ్ళిద్ది అంటే, రాబోయే రోజుల్లో టెక్నాలజీ నువ్వు తెలుగులో మాట్లాడితే వాళ్ళ మాతృభాష ఏదైతే ఉంటుందో ఆ మాతృభాషలోకి వెళ్ళిద్ది అని చెప్పడం జరిగింది సార్. మరి అంత మంది మనకి చెప్పి ఆయన పెద్ద పేటేసిండు. వంటింటికే పరిమితమైన ఆడబిడ్డల్ని, ఆ వంట చేసుకుంటా వంటింట్లో ఉండే ఆడగూతుర్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి సత్యమేవ జయతే, ధర్మం రక్షిత రక్షిత అని చెప్పేసి అలా ప్లకార్డ్స్ పట్టుకొని చెప్తున్నారంటే, ఒక ఆడగూతురు, వంటింటికి పరిమితమైన ఆడగూతురు చెప్తుందంటే ఒక పండితుడు చెప్పలేకపోతుండు. ఈ రోజున మీరు చెప్తున్నారు బయటకు వచ్చి, ఎంత లోపల గడ్స్ ఉంటే చెప్పాలా. మరి ఎంతో మంది మేధావులు ఉన్నారు హైదరాబాదులో. మరి ఏదైతే జ్ఞానం అందుకుందో, మరి లక్ష్మీ మేడం అక్కడ ఎక్కడికి పోయి చార్మినార్ సెంటర్కి పోయి మరి ఎంత చెప్పగలుగుతుంది, ఎంత ధైర్యం ఉంటే చెప్పగలుగుతుంది, ఎంత జ్ఞానాన్ని ఆ గురువు దగ్గర పొందితే చెప్పగలుగుతుంది. మరి లక్ష్మీ మేడం గట్టిగా క్లాస్ కొట్టండి. మరి ఆ లక్ష్మీ మేడం వల్లే మనం అంతా కూడా ఆ చార్మినార్ దగ్గరకు పోయి మనం కూడా మాంసం తినకూడదు అని చెప్పగలుగుతున్నాం. మరి
అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసు కదా. అలాంటి వాళ్ళ మధ్యలోకి పోయి మనం చెప్తున్నాం ఈ రోజున అంటే మన గొప్పతనం మనకి తెలియట్లా. మన గొప్పతనం మనకి తెలియట్లా, మన గురువు యొక్క గొప్పతనం మనకి తెలియట్లా. మరి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, మనం చూసినాం. మనం కూడా టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళం, మనం కూడా తిన్నవాళ్ళమే. మన అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తిన్నవాళ్ళే, నేను కూడా తిన్నవాడిని. కానీ మరి తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున తినకుండా ఎంతో మందికి మనం చెప్తున్నాం. వాళ్ళు తినేవాళ్ళు కూడా ఒకప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోయే వాళ్ళకి ఒకప్పుడు తిన్నారు వాళ్ళు కూడా. మనం ఎట్లయితే తిన్నామో వాళ్ళు కూడా మారుతారు. మరి చెప్పాలా, మనం మన బాధ్యత. ఇప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం సన్నగిల్లుకుంటూ వచ్చేసింది. కలియుగం వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు ఒక పాదం నడుస్తుంది, సత్యం ఒక పాదం మీద నడుస్తుంది. మరి 99 మంది ఎవరుంటారు మేడం అంటుంది ఇందాక, 2% ఉన్నారు మరి తెలంగాణలో, ఆంధ్రాలో తినకుండా ఉండేవాళ్ళని. అయితే మరి 99 మందికి మనం చెప్పాలంటే మరి బాధ్యత అంతుంది, మన అందరి బాధ్యత అంతుంది. మనం అందరం కూడా చెప్పాలి దీని గురించి. అందరం చెప్పినప్పుడే ఒక టీం, ఒక సామూహికంగా ఇప్పుడు ధ్యానం చేస్తే మనం ఏమంటాం? సామూహికంగా ధ్యానం చేయాలా, సామూహికంగా ధ్యానం చేస్తే 3 పవర్ ఉంటుంది. పిరమిడ్లో చేస్తే 3 పవర్ ఉంటుంది, ప్రకృతిలో చేస్తే 3 పవర్ ఉంటుంది అని చెప్తున్నావా లేదా? అట్లే మనం ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉంటే, ఎక్కడ మరి ధ్యానం ఉంటే అక్కడ మనం సామూహికంగా వచ్చినప్పుడు ఆ పవర్తోని ఆ ఏరియా కానీ, ఆ ఊరు కానీ, ఆ ప్రాంతాన్ని కానీ ఏదైనా కూడా మారిపోతుంది. మరి ఇవాళ మనం ఇక్కడ చేస్తామంటే మారిద్ది, టైం పట్టిద్ది. అది మనకి తెలియదు, కానీ టైం పట్టిద్ది, మారిద్ది. మేడం ఉంది ఇక్కడ 7 పాయల్లో మార్చాలని చెప్పేసి ఆమె కడుపులో ఉంది. 7 పాయలు నాకు మార్చాలా, నా జీవిత లక్ష్యం అది అని ఆమె కడుపులో ఉంది. ఆ ప్యూరిటీ అది. మరి ఏదైతే నువ్వు కడుపులో ఉండి అంత ప్యూరిటీతో ఉంటూ మరి నాకు ఒక ఫోన్ కాల్తో నేను ఎలా వచ్చినో అది కూడా అంతే మారిపోద్ది. మారుతా 7 పాయలు కూడా మారిపోద్ది. మారిద్ది, టైం పట్టిద్ది. మన గురువే చెప్పింది కదా, ఆ పరమ గురువుల యొక్క మహా సంకల్పం అది మారటం అనేది. మంది కాదు, పరమ గురువులు. మరి వీరబ్రహ్మణ్య స్వామి చెప్తే మారిందా లేదా? ఇది కాలజ్ఞానంలో చెప్పిందా లేదా? అన్ని. మరి కరోనా వచ్చిందని అప్పుడు కరోనా గురించి కూడా రాసిందట, ఆ తర్వాత మనోళ్ళు తర్వాత చెప్పారు. అలాగనే మన గురువు గారు ఈ భూమి మీద ప్రతి జీవి కూడా రక్షించబడిద్ది అంటే రక్షించబడిద్ది. ప్రతి మనిషి కూడా ఒక బుద్ధుడు అవుతుడు అంటే బుద్ధుడు అవుతుడు, తప్పనిసరిగా అవుతుడు. ఎప్పుడు అవుతుడు? మనమంతా చెయ్యాలి. మనమంతా చేసినప్పుడే అది అప్పుడు మారుతుంది. మనం అది చేయకుండా అన్నం వండాలంటే మీరు ఎన్ని ఆడపిల్లలు ఏం చేయాలి, ఆ గృహిణి ఏం చేయాలా? ఆ అన్నానికి కావాల్సినవి అన్నీ తయారు చేసి పెడితే కదా అన్నం అయ్యేది. చేయకుండా వస్తాయా? చెయ్యాలి. చేసినప్పుడే ఆ నీళ్లు ఆ పొయ్యి మీద ఏవైతే పెట్టాలో ఆ బియ్యము అవన్నీ పెట్టినప్పుడు ఆ పొయ్యి కింద మంట పెడితే అన్నం తయారైద్ది. మనం కూడా మరి చెయ్యాలా, అమ్మ చేసినట్టే మనం కూడా చేయాలా. లక్ష్మీ మేడం చేసినట్టే, లక్ష్మీ మేడం ఇప్పుడు ఇందా చెబుతుంది, మీరు గట్టిగా అరవాల, నేను ఆ దరి నుంచి ఈ దరికి చూస్తున్నాను, మిమ్మల్ని అందరిని అబ్జర్వేషన్ చేస్తున్నాను అని చెప్తుంది. ఎవరి కోసం చెబుతున్నది? అంతా మన కోసమే, మనం ఎదగటం కోసం చెబుతుంది, బాగుపడాలని మన గురించి చెప్తుంది. మేడం కొంచెంగా గట్టిగా పైకి చెప్పింది, కానీ లోనంతా డొల్ల ఏమీ ఉండదు, మొత్తం ప్రేమ ఉంటుంది, ప్రేమతో ఉంటుంది మేడం. ఇలా మమ్మల్ని అరిసింది అంటే, గట్టిగా అరిసిందంటే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే కడతాల్లో నేను అక్కడ 2 నెలలు ఉండి మేడం అమ్మటే ఉండి అదంతా చూస్తూ ఉంటుంటా. అది చూసి ఆ కార్యక్రమం ఏ టయానికి నైట్ 11 గంటలకి టీ తాగుతావా అని నా దగ్గరికి వస్తుంది. మేము అక్కడ వర్క్ చేస్తుంటే నైట్, అప్పుడు నైట్ 11 గంటలకు కూడా మాకు ఆ టీ పెట్టి ఇస్తూ ఉంటుంటుంది. ఏ టైంలో ఏమన్నా తెచ్చుకుంటే ఇంటికాడ అక్కడ దొరకవు కదా, ఆ స్వీట్ అవన్నీ తీసుకొచ్చి మాకు పెడతా ఉంటుంటుంది. ఈ పొద్దున్నే కాఫీ పెట్టడం అదంతా చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఆ ప్రేమతో మేము ఇంకా లేచి ఇంకా వరకు చేస్తూ ఉంటుంటాం. మరి ఓకే, మరి మనం అంతా కూడా ఈ మూమెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి వాళ్ళం కూడా ఈ మూమెంట్ అందరి బాధ్యత. ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే, ఇప్పుడు
వీళ్ళ ఇంట్లో ఇప్పుడు అమ్మోళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఈ ఫంక్షన్ చేసుకుంటున్నారు. ఇది ఒక విశ్వ కళ్యాణానికి సంబంధించిన ఫంక్షన్, ఏదో ఒక ఈ ఊరికి కాదు, విశ్వ కళ్యాణానికి సంబంధించింది. మరి దాంట్లో భాగంగా వాళ్ళ కోడలు వచ్చింది, వాళ్ళ కొడుకు వచ్చిండు, మరి పరిచయం చేసింది నాకు ఇట్లా అని. పరిచయం చేసినామంటే ఇంటిల్లిపల్లి పని చేస్తున్నారా లేదా, ఈ వర్క్ చేస్తున్నారా లేదా దీనికి. మరి అంతా కూడా దీనికి విశ్వ కళ్యాణానికి మనం అందరం చేయాలి. ధ్యాన జగత్ చేయాలా, పిరమిడ్ జగత్ చేయాలా, శాకార జగత్ చేయాలంటే మనము పని చేయాలా. మనం అందరం పనిచేసిన రోజునే ఇది ముందుకు వెళ్ళిద్ది. కానీ ఆ పొయ్యి మీద ఆ కుండ పెట్టేసి ఆ పాత్ర పెట్టేసి అన్నం కావాలంటే కాదు. మీరంతా వర్క్ చేయాలా. వర్క్ చేయటం కోసమే ఈ భూమి మీదకి మీరంతా కూడా ఆ దివి నుంచి భూమి మీదకి దిగి వచ్చారు. మీరంతా కూడా మీరు సామాన్యులు కాదు. మీరు ఎంత గొప్ప గొప్ప మాస్టర్స్ అయితేనే మీరు ఇక్కడికి రాగలుగుతారు, ఇక్కడ కూర్చోగలుగుతారు, ఇక్కడ మనం చెప్పే మాటలు వినగలుగుతారు. ఈ ఊరు ఎంతో ఉంది, మరి ఊళ్ళో వాళ్ళంతా వస్తే ఇదంతా ఈ ప్లేస్ పట్టిద్దా? పట్టదు. ఎంతమంది వస్తారు ధర్మం గురించి, సత్యం గురించి చెప్పడానికి? ఎంతమంది వస్తారు? పాండవులు ఎంతమంది ఉండారు? 5 ఉండారు. కౌరవులు ఎంతమంది ఉండారు? 100 మంది ఉండారు. మరి ఆ సత్యం గురించి, ధర్మం గురించే 5 పోరాడింది. మరి అలాగనే మనమే కొంతమందే ఉంటాం. మనకి ఒక గొప్ప అవకాశం ఇది చెప్పుకోవటానికి, మన కర్మలన్నీ పోగొట్టుకోవటానికి ఇది ఒక గొప్ప అవకాశం. మనం అంతా కూడా చేయాలి, ఈ వర్క్ చేయాలి. ఓకేనా? మరి ఇంకా మరి గోవర్ధన్ గారు ఉంటారు. గోవర్ధన్ గారు రండి, ఒక నిమిషం మాట్లాడండి. అట్నే శోభా మేడం కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మీరు కూడా మెసేజ్ ఇవ్వండి మేడం. సరే సార్.